నిమిషం బండారు రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో 1500 రూపాయలకు సంబంధించిన ఈరోజు 1800కు ఉన్న బస్తాను కేవలం 270 రూపాయలకు ఒక బస్తా ప్రభుత్వం ఇస్తున్నది. ఆ సబ్సిడీ 1500 రూపాయల సబ్సిడీ ఇస్తుంది. ఆ సంబంధించిన ఎకరానికి ఒక బస్తా అని చెప్తున్నది. అదే రైతుకు సంబంధించిన ఆధార్ కార్డు మీద ఉన్నది. అయితే బ్లాక్లలో ఒకసారి యూరియాను తగ్గి ఉపయోగించుకునేందుకే ఒక ప్లాన్డ్గా 50 కిలోల బస్తాను 45 కిలోల బస్తాగా చేరింది. అయినప్పటికీ రైతులు మరొకసారి ఎక్కువ తీసుకోబోతున్నారు. ఈరోజు పరిస్థితి ఎక్కడి దాకా వచ్చిందంటే రైతులు రోడ్ల పంటి బస్సుల ఎరువుల షాపుల ముందా చెప్పులు ఏమంటారు దానికి అవి పెట్టుకుంటూ పోతున్నారు. ఇలాగా ఇంత దారుణమైన స్థితిలో రైతులు వాస్తవానికి అన్నపూర్ణగా ఉన్న మన దేశంలో ఇంత కొరత ఏర్పడడం వల్ల ఈరోజు వచ్చే ఎప్పుడైతే యాసంగి పంట అంటారు కదా, ఇది యాసంగి పంటలో చాలా ఉత్పత్తి తగ్గే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ విషయంపై ప్రమాణంగా ఎలా విశ్లేషిస్తారండి దీని విషయంలో? జమీల్ గారు, మీకు సుధాకర్ శర్మ గారికి, అట్లాగే వెంకటరెడ్డి గారికి, శ్రీహరి యాదవ్ గారికి, పోయినట్టున్నారు వారు నిజంగా రాఘవరెడ్డి గారికి అందరికి నమస్కారం. ముంచేతి కంకణానికి అర్థం ఎందుకు అంటున్నాను, అదే కూడా లెక్కలు చాలా ఉన్నాయి. ఇద్దరు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడనే ఉంది, మనం దగ్గరనే ఉన్నాయి. ఇద్దరు చెప్పేది లెక్కలు. ఆ లెక్కలతో పరేషాన్ కానీ నేను చేయకూడదు. నాకు అనుమతి ఏంటంటే స్వతంత్ర రైతు సంఘాల వేదిక అని మొదటి ఉంది. రైతులు అందరూ అయితే పంటల పరంగా చెడిపోయారు, అయితే రాజకీయ పార్టీల పరంగా చెడిపోయారు, లేకపోతే కులాల పరంగా చెడిపోయారు. తెలంగాణలో కులాలు తక్కువ కానీ ఆంధ్రలో ఎక్కువ. మేమంటారంటే ఈ 3 రకాలు చెడిపోయారు. దీంతో సంఘటితంగా రైతాంగాన్ని అయోమయాలు పెడుతున్నాయి ఈ పార్టీలన్నీ. ఎందుకంటే ముంచేది కంకణానికి అర్థం ఎందుకు అంటున్నాను. ఒక మాట చెప్తాను, పటేల బొర్ర వంకర అంటే అంబలి కారకులు చూడరా అని అంట. నాకు కావాల్సింది అంబలి కారకులు చూద్దాం, వంకర అయితే చక్కగా అయిపోయింది. చెప్పులు పెట్టకుండా 10 ఏళ్ళు ఆ ఎరువులు మంచిగా వచ్చినాయి. ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటున్నాను. దాని మీద కుచ్చు కాలా హై. నా లెక్కలు కరెక్ట్ చెప్పగలుగుతా, కానీ ఇప్పుడు ఇద్దరు లెక్కల తేడా వచ్చింది కదా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి పంపినా అని ఆయన అంటారు, ఇటేమో అందలేదు, అందిన కాడికి మేము ఉన్నాయి, స్టాక్ ఉన్నది, అడ్డగోలు మేము ఎంత అందిస్తా అని జగన్ రాఘవరెడ్డి గారు ఆయన కార్పొరేషన్ చాలా బాధ్యతాయుతమైన పదవులు ఉన్నారు. ఆయనతో పూర్తిగా నేను చూపిస్తాను. ఎందుకంటే ఎరువు మాట కరెక్ట్ కాదు. నువ్వు శ్రీహరి యాదవ్ గారు మా అందరికి తెలియదా ఎంత వాడితే ఏంది అనేది? గతంలో తెలియకుండే నేను చెప్తాను. నేను మెదక్ పెట్టాను. మెదక్లో మెతుకు పేరే మెతుకు పేరే మెదక్ నుంచి, మరి మెతుకు నుంచి మెదక్ వచ్చింది. అక్కడ మహబూబ్ నగర్, మనకు ముస్మా నగర్ అని 2 ఉంటాయి, గణపురం ఆయకట్టు నుంచి. మా బాబు ఏం చేసేది, మా మేనత్త వాళ్ళు అక్కడ ఉండేది. అయితే ఇక్కడ వ్యవసాయం మేము బోర్ల మీద వ్యవసాయం, బావుల మీద వ్యవసాయం, ప్రజ్ఞాపుల మేమేమో వ్యవసాయం మొదలు నాట్లు గిట్లా నేర్చుకుని ఎట్లా బావుల మీద ఆధారంగా. ఆడేమో కాలువ రావాలి, ఒక 2 నెలలు లేట్ ఉంటుంది, 45 రోజులు లేట్ ఉంటుండే. ఆడిపోయి ఆడ వ్యవసాయం చేసేవాడు, ఆడ అంత వరే పండిద్దు. అయితే ఏమైంది తెలుసా, ఒక 15-20 ఏళ్ళు మొత్తం యూరియా వస్తే సిమెంట్ అయింది భూమి అంతా. మాకేమో గడ్డి కొరత, వాళ్ళకి అడ్డగోలు పశువులు ఉంటుండే. అక్కడ మీరు పడమటి కంటే మెదక్ ఆ సైడ్ పోతే ఇంటి ముందంటే కొట్టాలు ఉంటాయి. మనకేమో తెలంగాణలో ఇటు పక్కనేమో నల్గొండ ఇటు వచ్చినా కొద్ది దూరం ఉంటాయి, ఊరు అవతలు ఉంటాయి కొట్టాలు ఉన్నాయి. కానీ అక్కడ కొట్టాలు ఇంట్లో మన మనుషులు ఎట్లా ఉంటామో పశువులు అట్లే ఉంటాయి ఇంటి ముందట. ఆ ఎరువు వాడకపోతే ఇట్లా మాకు గొలవలు అనిపిస్తుంటుండే. ఇప్పుడు ఏమైంది తెలుసా, పశు సంపద పోయింది. పశు సంపద ఎరువులు మొత్తం డిమాండ్ చెప్తున్నారు. ఎందుకు వస్తుందంటే పశువులు వాడడం వల్ల పశువుల ఎరువు వాడతలేం, నెంబర్ 1. రెండోది ఏమైతుందంటే యూరియా కొరత కారణాలు చెప్తా, దీని సబ్సిడీ సంగతి ఏం చెప్తా, ఎక్కడ బ్లాక్ అయింది కూడా చెప్తాను. ఇక్కడ ఏమవుతుందంటే ముందర ఉండాలి, మందాన్ని ఉండాలి సామెత జమీల్ గారు. అంటే మంద అంటే ఆ మందు కాదు, అంటే మంద అంటే ఎరువులు. ఇప్పుడు నెల కాలం పోయింది. జూన్ లో వర్షాలు పడి జూలై 15 దాకా వర్షాలు పడలే. జూలై 15 నుంచి ముందు మన వర్షాలు. అంటే నెల కాలం పోటీ 2 సార్లు ఇతర వేసినాం మేము. నా చిన్న వ్యవసాయమే, రాఘవరెడ్డి గారు పెద్ద వ్యవసాయం లేవు, కానీ 5-6 ఎకరాలకు వ్యవసాయం నేను. మేం చేసినాం అంటే ఒకసారి వేసినాము ఆశపడి, అయితే గుడిపోయినాం. మన పత్తి వేసినా మగతను వేసినా అన్నీ పోయింది. మళ్ళీ ఒకసారి 2వ పెట్టుబడి అక్కడ మొదలైంది. అయితే ఏమైందంటే ఎప్పుడైతే లేటుగా వ్యవసాయం మొదలైందో ఇప్పుడు ఆగస్టులో ఇంత ఎరువులు అవసరం లేకపోతుంది. జూలై 15 తర్వాత వేసే వరకు లేని అన్ని చిన్న మొలకలు లేకుండా గింత ఉన్నాయి. ఇప్పుడు ఏమైంది, అడ్డగోలుగా వర్షాలు కూడా పడ్డాయి. వారం రోజుల నుంచి తెలంగాణలో చూడండి అడ్డగోలు వర్షాలు పడ్డాయి. ఈ వర్షాలకు రాగడి భూములలోనేమో ఎర్రబడిపోతున్నాయి, ఏది పత్తులు. రెండోది రాగడి భూములలో మొక్కతో అయితే అటే పోయింది. ఇప్పుడు ఏమన్నా కానీ యూరియా వేస్తే లేస్తుందేమో రైతు ఎప్పుడు కూడా వ్యవసాయం అంటే ఇత్తు కూడా పెట్టి పైసలు ఎగజల్లి మళ్ళీ పైసలు తీసుకోవాలి. ఇంతకు వెంకటరెడ్డి గారు ఒట్ల మీద అమ్ముకోపోతే అమ్మపోతే అడివి, కొనపోతే కొరిగి ఉన్న పరిస్థితి. దీని తానే ఏంటంటే సమన్వయ లోపం కనపడుతుంది. నాకైతే ఫస్ట్ సిద్ధాంత పరంగా చూస్తే సమన్వయ లోపం ఇద్దరి మధ్య కనపడుతుంది. కేంద్రం మేము ఇచ్చిన అంటుంది, వీళ్ళేమో చేయలేదు అంటున్నారు. చేరింది కూడా లేదు ఎరువు అంటున్నారు. ఇవాళ ఎక్కడ చూసినా చెప్పులు పెట్టి క్యూలు ఉన్నాయా లేవా?
ఇప్పుడు బదనం చేసుకోవడం వేస్ట్. ఎందుకంటే రాఘవరెడ్డి గారు హూందాగా చెప్పిండు, నేను బదనం చేయదలుచుకోలేదు, వచ్చేది వస్తున్నది, కానీ ఈ ఎరువు సమన్వయ లోపం కనపడుతుంది మనకు. రెండోది, ఎందుకు ఎవరు వృధాగా ఎరువు అని వేయరు, కానీ కొంచెం వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు ఇది యూరియా వేస్తే పచ్చబడదని ఉంటుంది ఒకటి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఎరువుల కొరత పెద్ద 2 కారణాలు. ఒకటేమో ఈ కాంప్లెక్స్ ఎరువులు తయారు చేసి ఈ దొంగ ఫ్యాక్టరీలు తయారు చేస్తుంటాయి. కాంప్లెక్స్ ఎరువులలో అవేమో ఖరీదు ఎక్కువ. వాళ్ళు యూరియాను, ఇప్పుడు మన ఉదాహరణకు సిలిండర్లు, గృహోపకరణ సిలిండర్కి ఏమో మనకు 1000 రూపాయల లోటు వస్తున్నది. అదే బయట కొంటే మార్కెట్ లో 1800 ఉంటుంది. ఏది మనకు మన కమర్షియల్. ఇప్పుడు ఏం చేస్తున్నారు, యూరియాను అక్రమంగా కొందరు అక్రమ వ్యాపారస్తులు తరలించి, అసలు సంగతి ఇక్కడ ఉన్నది, దీన్ని పట్టుకుంటారు. ఏం చేస్తున్నారంటే కాంప్లెక్స్ ఎరువు తయారు చేస్తారు కదా, ఇప్పుడు డిఏపి, బిఎఫ్ తయారు, మిగతా మనకు పొటాషియం అన్ని చేసేసి దాన్ని కలిపి చేస్తుంటారు. అవి ఎందుకు కృత్రిమంగా కొరతకు యూరియా చాలా చీపు, ఇది తక్కువ దొరుకుతుంది, 1500 సబ్సిడీ దీని మీద, ఇది అలా కలుపుకొని వాళ్ళు చేస్తాం. అసలు లెక్కకైతే ఎరువుల కంపెనీలు వేరే కొనుక్కొని ఆ కాంప్లెక్స్ ఎరువు రేట్ వేరే ఉంటుంది, యూరియా అంత తక్కువ ఉండదు. కాంప్లెక్స్ ఎరువు 2000, 3000 ఉంటుంది కాంప్లెక్స్ ఎరువు రేట్. అక్కడ ఆ 2000 అమ్ముకోవాలంటే యూరియా కాంపొనెంట్ కూడా ఉంటుంది అలా కాంప్లెక్స్ ఎరువులో. కనుక యూరియా కాంపొనెంట్ అలా కలుపుకోవడానికి నేను ఊళ్ళు తిరిగి చెప్తున్నాను. వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే మన వ్యాపారస్తులు దీన్ని మోసం చేసి కాంప్లెక్స్ ఎరువు తయారు చేసి ఒకటి పంపుతున్నారు. రెండవది, మన దేశంలో మన రాష్ట్రాలు చూడండి, పాడి పరిశ్రమ పెద్దది కదా, మనం తాగే పాలని పాలే కావు. ఇవాళ యూరియా కలపకుండా పాలు వస్తాయి, దానికి కూడా కొంత మండుతుంది, ఎక్కువ మండుతుంది. అంటే మీరు పురుగు రావాలంటే యూరియా కలుపుతారు, కృత్రిమ పాలు తయారు చేస్తున్నారు, దానికి కొంత పోతుంది. మూడోది, బ్లాక్ మార్కెట్. ఏంటంటే ఇప్పుడు మనిషికి ఏముంటది అంటే, గోదకేమో తిట్టేదానట, మనిషికి ఉంటది దాని అంటే తీరా. ఇప్పుడు మన ఇంట్లో యూరియా వస్తుంది అనుకో, ఇక నాకు మంచిగా కొడుకుంటే బంగారం ఇంట్లో ఉన్నట్టు అదనం మీద వేసుకోవచ్చు. అదనం మీద లేకపోతే మందు కష్టం కనుక ఉంచుకుంటాం. అట్లనే గోదకేమో తినుకుంటూ పోతేనే ఉంటుంది, తర్వాత ఏమో వేసుకుంటది. మనకు అట్లా ఉండదు, ఎంత ఉంటుంది బాగుందాం వదిలే పెట్టుకుందాం అనుకుంటాం మనుషులు. ఇవాళ ఏమంటే యూరియా కొరత, కృత్రిమ కొరత కారణంగా దొరకదు అనుకుంటే అందరూ కూడా పెట్టుకుని, శ్రీహరి యాదవ్ గారు చెప్పారు కదా, కూడా పెట్టుకుని బయట చేస్తాం, 2 బస్తాలు తింటుండని బిడ్డ అనుకుంటాం. ఇన్ని కారణాలు. 5వ అస్సలు కారణం ఏంటంటే, యూరియా మీద ఎంత సబ్సిడీ ఇస్తుంది గవర్నమెంట్ అనేది వెంకటరెడ్డి గారి సూచన. అది కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలంటే ప్రజలకు బహిరంగంగా తెలపాలి. ఇట్లా లెక్కలు చెప్తే ఎవడినట్టు తెలుసు. నేనేమంటున్నాను, జేబులకి పైసా పోతే తెలుస్తుంది. నేను ఇది కూడా చెప్తున్నా, రైతులకు కష్టమైనా సరే 1500 నుంచి సబ్సిడీ ఇస్తున్నాం, కానీ 1800 యూరియా కొనుక్కోమనాలి. 1500 వెంటనే అకౌంట్ లేదు. ఇప్పుడు సిలిండర్ మనం కొనుక్కుంటే సబ్సిడీ వస్తుంది కదా, వెనక సబ్సిడీ వస్తుందా లేదా, అప్పుడు తెలుస్తుంది. కానీ ఏమైతుందంటే, ఒక ప్రయోగం మేము గతంలో మన ఈ రైతు సంఘాల తరఫున ప్రయోగించాం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రయోగం చేసాం. అది చాలా సక్సెస్ అయింది. తణుకు, పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మేము సేమ్ ఒక ప్రయోగాత్మకంగా కేంద్ర ప్రభుత్వం, అప్పుడు మన వీళ్ళు ఎవరు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్, అప్పుడు ఏం చేసామంటే ఫుల్ రేట్ కొనుక్కోవాలి. రెండోది ఏంటంటే, ఇంకొక ప్రయోగం ఏంటంటే, ఈ సబ్సిడీ ఏదైతే ఉన్నదో అంత తెలవాలంటే ఇది ఒక పద్ధతి. రెండోది ఏంటంటే, సబ్సిడీ డైరెక్ట్ గా రైతుల అకౌంట్లో పడాలి. నేను చెప్పే ప్రయోగం ఏమైందంటే, ఇప్పుడు సబ్సిడీ ఎవరికి పోతుంది, ఈ 1500 రూపాయల సబ్సిడీ కంపెనీలకు పోతుంది. కోరమండలి నుంచి మొదలు పెడితే ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి కదా, ఆ కంపెనీలకు పోతుంది. కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, చాలా పెద్ద కుమ్మకోండి సార్. ఏమంటే రైతులు జమిలిగా ఓపిక విధానం సంస్కారం కావాలి, కేంద్ర ప్రభుత్వం చేయాలంటున్నారు. ఒక్క తణుకుతో ఆగింది, మళ్ళీ మొదటికే వచ్చింది. ఎవరైతే ఎరువులు తయారు చేసే కంపెనీలు ఉన్నాయో వీళ్ళు ఏం చేస్తారంటే, గొటాల కొట్టడానికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇంత ఎరువు సప్లై అయిందని చెప్తున్నారు. దీన్నే యూరియాను బయట అమ్ముకుంటున్నారు. దాంతో ఏమైతుందంటే, పెద్ద ఫార్మ్స్ వాటికి అమ్ముకుంటున్నారు. పెద్ద కంపెనీలకు యూరియా అవసరం, యూరియా చాలా అవసరం అవుతుంది. కనుక యూరియా మన దగ్గర తయారు కాదు, చాలా వరకు విదేశానికి దిగుమతి చేసుకుంటాం, రేక్స్ దిగుమతి చేసుకుంటాం. అయితే నేను కాకినాడ పోర్టు దగ్గర మేము ఈ సర్వే చేసినాం కూడా. దీన్ని ఏమైంది, పోర్టు దగ్గరకు వచ్చిన ఎరువు ఊళ్ళకి చేర్తలేదు. ఎందుకు చేర్తలేదు, బస్తాలకి పెద్ద మొత్తం కంటైనర్లు వస్తుంది, యూరియా బస్తాలకు గుట్టి రాదు. అది ఎందుకైతుంది అని ఒకటి ఉన్నది. రెండోది ఏంటంటే, ఇప్పుడు ఒక సంస్కరణ చేస్తే యూరియాలో అయితే ఒకటి ఏంటంటే, డైరెక్ట్ గా కంపెనీకి సబ్సిడీ పోతుంది. కంపెనీ సబ్సిడీ పోతే ఏం చేస్తారంటే, ఇంత మేము ఎరువు సప్లై చేసినప్పుడు సబ్సిడీ దొరికేస్తున్నాడు, ఎరువు ఉత్పత్తి ఉండదు, పంపిణీ ఉండదు. అక్కడ పెద్ద గొటాల జరుగుతుంది. దానికి పరిష్కారం ఏంటంటే, తణుకులో చేసింది పరిష్కారం. దాన్ని ఏం చేయొచ్చు అంటే, ఎరువు బస్తా మీద ఖచ్చితంగా రైతు పెట్టాలి. పెడితే అరే ఇంత 1500 రూపాయలు మాకు సబ్సిడీ వస్తున్నది, 1800 పెట్టి కొంటున్నాం, 1500 రూపాయలు మాకు మళ్ళీ ఎంత వస్తున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. గవర్నమెంట్ కూడా ఇంత పని చేస్తాను అంటాం. ఒకటి. రెండోది చెప్తే పాలనలో ఇది జరుగుతుంది. రెండోది చెప్తున్నా. మూడోది ఏంటంటే, ఇప్పుడు యూరియా మొత్తం కొరతకు సమన్వయ లోపం కనపడుతుంది. ఇద్దరి మధ్యన సమన్వయ లోపం కనపడుతుంది. ఈ సమన్వయ లోపం పోయి ఎంత ఎరువు ఉంటే అంత సప్లై చేయరాదు. ఏమైతే బస్తా ఎక్కువ అవుతుంది. రాష్ట్రం ఏముంది,
అయితే ఇంకొకటి కూడా ఉన్నది ఏంటంటే ఈ బస్తాలు రవాణా తప్పించుకోవడానికి నానో యూరియా కూడా వచ్చింది. అది మంచిది అంటున్నాను. నానో యూరియా కూడా వచ్చింది. ఇప్పుడు అకాడమిక్ గా మాట్లాడుకుందాం. ఇప్పుడుగా చాలా బాగా ఎవరు కూడా పార్టీల మీద విమర్శలు చేసుకుంటారు కనుక ముఖ్యంగా ఫోర్సైట్ టీవీకి నేను అభినందనలు ఏంటంటే రైతుల సమస్య తీసుకుంటారు, చాలా మంచిది. సుధాకర్ శర్మ గారు మీరు అడ్వైజరు, జమీల్ గారు మీరు ఒక యాంకర్, మీ ఇద్దరు కూడా నేను యాజమాన్యాన్ని ఒప్పుకుంటున్నా. నానో యూరియా గురించి ప్రచారం చేయాలంటే నానో యూరియా ఏంటంటే ఒక్క బస్తా 45 కిలోల బస్తా 60 లీటర్ సరిపోతుంది. మనం ఎందుకు ప్రచారం తీసుకున్నాం అంటే కొన్ని మూఢనమ్మకాలు ఉంటాయి రైతులకు కూడా. పాపం ఏంటంటే అరే స్ప్రే కొడితే బ్రూల్స్ వస్తాయి కానీ ఈ యూరియా ఇట్లా పోతుంది ఏర్లలో వాడాలి కదా అనుకుంటాం. నాలంటే కూడా అనుకుంటాం. ఏర్ల ముందు టేస్ట్ ఏమైందంటే ఈ వేసుకుంటూ పోతుంటే ఓరు ఎక్కువ వేసి ఓరు తక్కువ వేసి అందరి చేతులు అయితే ఒకటి ఉంటాయి కదా, ఓ చేయి పెద్దగా ఉంటే చేయి చిన్నగా ఉంటే ఓ దగ్గర ఎక్కువ పడుతుంది ఓ దగ్గర తక్కువ పడుతుంది. అప్పుడు ఏమైందంటే యూరియా బస్తా రేషియో కలవదు. అదే ఇవాళ డ్రోన్ టెక్నాలజీ వచ్చింది, డ్రోన్లు ఉన్నాయి. నేను పొద్దున రోజు 3 కిలోమీటర్ల పొలాల కొంటే నడుచుకుంటూ పోతా, మళ్ళీ ఆ 3 పోతా 3 వస్తా. రోజు చూస్తుంటే కదా నేనేమంటా అంటే డ్రోన్ టెక్నాలజీ వచ్చినాక ఈ యూరియాను ఎన్ని లీటర్లు నీళ్ళు కాదు పాడు కరెక్ట్ గా చేసి మీద చదువుకుంటూ పోతే ఆటోమేటిక్ గా యూరియా వస్తుంది. యూరియా ఒకటే పరిష్కారం కాదు. ఒకటి ఏం చేయాలంటే పశు సంపద పోయింది కానీ ఉన్న ఎరువులు మనం వాడుకునే ప్రయత్నం చేయాలంటే మన సేంద్రియ ఎరువులు వాడుకునే ప్రయత్నం చేయాలి. రైతులు చైతన్యం చేసే క్రమంలో ఈ యూరియా మీద 1500 సబ్సిడీ ఇస్తున్నట్టు తెలవాలంటే డైరెక్ట్ రైతు జేబు నుంచి డబ్బులు తీసుకోవాలి, మళ్ళీ డైరెక్ట్ రైతులకు వేయాలి. కొంచెం కష్టం. అట్లా ఆధార్ కార్డు కారణం ఉన్నది. ఇప్పుడు దొంగ వ్యాపారస్తులను అరికట్టాలంటే ఆధార్ కార్డు లింక్ చేస్తేనే ఉంటది. ఎందుకంటే తప్పు కాదు, ఆధార్ కార్డు చేయాల్సింది, అన్నిటికీ చేయాల్సింది అంటున్నాడు. అప్పుడు ఏమైందంటే దొంగతనంగా అమ్ముకునే వీలు తక్కువ అవుతుంది అంటున్నాడు. కానీ అసలు సమస్య ఏంటంటే అందరూ శాఖాహారుడే, రొయ్యల గప్ప మాయమవుతుంది. ఇప్పుడు నాకు కావాల్సింది ఎరువు, నాకు అవసరమైంది ఎరువు. మరి ఎరువు ఇస్తారా ఇరా అంటా కానీ నాకు ఇవన్నీ సమస్య నాకెందుకు కదా. అందుకనే కేంద్రము రాష్ట్రం ఈ 2 ప్రభుత్వాలు సమన్వయం చేసుకోండి. గత 10 ఏళ్ళుగా లేని ఎరువుల కొరకు ఎందుకు వచ్చిందంటే దప్పికి బాయి దొడుకుంది గవర్నమెంట్. రాఘవరెడ్డి గారు అంటే మంచిగా ఉంటుండే. ఇది గవర్నమెంట్ కు ఒక అవగాహన లేదు, ఒక మంత్రులకు అవగాహన లేదు. తీరా టైంకి వచ్చినాక ఆలోచన చేస్తుంది, పట్టింపు లేదు, అవగాహన కాదు, పట్టింపు లేదు. బహుశా రాఘవరెడ్డి గారు లైన్ లో ఉన్నారండి, వాళ్ళు వింటున్నారు, ఖచ్చితంగా వారు మాట్లాడతారు. పట్టింపు లేదు, అవగాహన లేదంట. వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే జర ముందు ఆలోచించి వచ్చే నెల ఎంత ఉంటుంది. మన ఇంట్లో మనం బియ్యం బస్తా అయిపోతుంటే వచ్చే బస్తా తెచ్చుకుంటామా లేవా అనుకుంటాం. అట్లనే అయిపోయినా అనుకుంటామా. గ్యాస్ అయిపోతుంటే అరే అయిపోతుంది ఇంకో సిలిండర్ ఉన్నది ఇది పెట్టా మరి ఖాళీ సిలిండర్ అనుకుంటామా అనుకోమా. ఇది అంతే అంటున్నాను. దయచేసి కేంద్రం పంపే క్రమంలో ఒకటి ఏమైతుందంటే మనకు రామగుండం ఫర్టిలైజర్ కంపెనీ మొదలైంది కదా, మన దగ్గర మనే ఇస్తే నష్టమేమి ఉంది అని నేను అంటున్నాను. ఇప్పుడు ఇది ఇంకో రాష్ట్రానికి మనం తెప్పించాం. గతంలో సివిల్ సప్లైస్ గట్లే ఉంటుండే, పంజాబ్ బియ్యం మనకు వస్తుండే, మన బియ్యం పంజాబ్ పోతుండే. ఈ రవాణా ఎందుకంటే ఇప్పుడు ఏం చేసింది తెలుసా, మొత్తం మన బియ్యం మనకే సప్లై చేస్తుంది. అప్పుడు ఈజీగా దుక్కుపోయి ఉండదు, రవాణా ఖర్చులు ఉండవు. ఇది కూడా నానో యూరియా పట్ల నానో ఎరువుల పట్ల అవసరం పట్ల ప్రజలకు మంచి అవగాహన కల్పించాలి. ఇప్పుడు ఒక మంచి పని కాంగ్రెస్ గవర్నమెంట్ అయిందంటే 3500 అంతకుముందు మొదలైంది, టిఆర్ఎస్ లో మొదలైంది. ఇది 3500 ఎకరాలకు ఒక అగ్రికల్చర్ పెట్టు. అది ఇంకా కొంచెం తగ్గించాలి. అంటే 3000 ఎకరాలకే ఒకరికి ఉండాలి. అప్పుడు ఏమంటే ప్రజలకు అవగాహన కల్పిస్తుంది. ఇప్పుడు ప్రజలకు అవగాహన కల్పించిన రైతు మీద నాకు వస్తాయి, నాకు కూడా మెసేజ్లు వస్తాయి. అందరు సెల్ ఫోన్ నెంబర్ తీసుకున్నారు. ఇంకొక మాట వెంకటరెడ్డి గారు మీరు ప్రచారం చేయాల్సింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వము కిసాన్ సమ్మాన్ యోజన పడాలంటే 11 అంకెల ఆధార్ కార్డు లాగానే ఫార్మర్ కార్డు ఇస్తున్నాం. నాకు రాని కార్డు నేను తీసుకున్నా అంటే ఇంటికి వచ్చి అంటే ఇంటి ఇల్లు తిరుగుని చేస్తున్నాను, మనం కూడా పోవాలి. లేకపోతే అది తంబు పెట్టాల్సి ఉన్నది, చాలా దానికి ఓటీపీ వస్తుంది, చాలా ప్రాసెస్ ఉన్నది. కనుక చేసుకొని 11 నెంబర్ల కార్డు తీసుకుంటే రేపు రైతుకు చాలా మేలు జరుగుతుంది. రేపు కిసాన్ సమ్మాన్ యోజన ఒకటే కాదు, రైతు ఫార్మర్ అంటే గుర్తింపు పొందే ఒక గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు అందరికి ఎట్లా గుర్తింపు, ఈ ఫార్మర్ కార్డు అనేది అందరికి రైతులకు గుర్తింపు ప్రచారం చేద్దాం. ఇప్పుడు వీళ్ళ మీద వాళ్ళ మీద వాళ్ళని జంగారెడ్డి గారు కరెక్ట్ చెప్పింది. ఎందుకంటే నేను రాజకీయ అర్పణ చేయాలన్నాడు. ఎందుకంటే కార్పొరేషన్ చైర్మన్ ఆయన బాధ్యత ఉంది. కనుక కేంద్రం నుంచి మంచి చెడు తెప్పించుకుందాం. ఈ రైతులకు ఈ ఆగస్టులో నెల కొరత రాకుండా చూసే ప్రయత్నం చేద్దాం. కంపెనీల మోసాన్ని మనం బయట పెడదాం. డైరెక్ట్ గా రైతుకే సబ్సిడీ ఇవ్వాలి, రైతుకే జంగారెడ్డి గారు మీరు ఉన్నారండి, రాఘారెడ్డి గారు? ఓకే రైట్.